మనందరికీ తెలిసిన గ్రేట్ పర్సనాలిటీ. అయితే ఈయన గురించి డిస్కషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, ఈయన యాక్చువల్లీ భక్తి సెయింట్ కాదు. దిస్ పర్సన్ స్టూడ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ భక్తి సెయింట్స్ ఇన్ ఇండియా. గుర్తుంచుకోండి ఈ టాపిక్. హీ వాజ్ నాట్ అ భక్తి సెయింట్. అయితే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, హీ ప్రమోటెడ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సనాతన ధర్మ. అంతేకాకుండా ఏదన్నా ఒక డైటీ ఫామ్ ని కానీ, విష్ణువు కానీ, శివ కానీ, బ్రహ్మ కానీ వీళ్ళ గురించి పర్టికులర్ గా చెప్పిన ఇది లేదు. కాన్సెప్ట్స్ ఆఫ్ సనాతన ధర్మ అంటే దాని ఉన్న విలువలు కానీ, దానిలో ఉన్న గ్రేట్ వాల్యూస్ కానీ, మారల్స్ గురించి కానీ స్ప్రెడ్ చేయడానికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో తిరగడం జరిగింది అనమాట. సో హీ వాజ్ నాట్ అ డైరెక్ట్ భక్తి సెయింట్, బట్ he stands as an inspiration to many bhakti saints in India. Remember my word. So he was born in Kerala, but unfortunately he died at a very young age in Uttarakhand. Gurtunchukondi. And this person was undoubtedly a disciple of Shiva. He was a disciple of Shiva. And intaku mundu nenu cheppinatte, he traveled to different parts of the country to spread the concepts of Sanatana Dharma. Sanatana Dharma అంటే ఏంటి? నథింగ్ బట్ హిందూ ధర్మ, ద ధర్మ అబౌవ్ ఆల్. దాని కింద అంటే దాంతో కలిసి ఉన్న వాటిని, దాని కింద ఏదున్నా కానీ అన్నింటినీ కో ఎగ్జిస్టెన్స్ తో తీసుకుని వెళ్ళిపోయే అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఏంటి? ద కాన్సెప్ట్స్ ఆఫ్ సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయడానికి హీ ట్రావెల్డ్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఆది శంకరాచార్య, హూ వాస్ బోర్న్ ఇన్ కేరళ, హీ డైడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఇన్ ఉత్తరాఖండ్, అండ్ హీ వాస్ అన్డౌటెడ్లీ అ డిసైపుల్ ఆఫ్ శివ. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ కి సంబంధించిన కానీ, లేకపోతే నాలెడ్జ్ వైజ్ సంబంధించి కానీ మనకి తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే, he has come up with Advaita philosophy. I also accept with this. ఈయన ప్రకారం ఏంటి అంటే, ఆత్మ, నేను మ్యాథమెటికల్ గా చెప్తున్నాను, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. అంటే బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. అద్వైత అంటే బోత్ ఆర్ నాట్ డిఫరెంట్, వన్ అండ్ ద సేమ్. దాని మీనింగ్ ఏది? వన్ అండ్ ద సేమ్. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఆత్మ మనకి ఇంగ్లీష్ లో ఏమని పిలుచుకోవాలి? ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ సోల్. పరమాత్మ యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ సోల్. రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పిన మనిషి ఎవరు? ఆది శంకరాచార్య. త్రూ విచ్ ఫిలాసఫీ? అద్వైత ఫిలాసఫీ. అంతేకాకుండా ఈ ప్రమోటెడ్ జ్ఞాన మార్గ, ద నాలెడ్జ్ పాత్ టు అటైన్ సల్వేషన్. మోక్షాన్ని తీసుకోవాలంటే ఒక నాలెడ్జ్ పాత్ ని, జ్ఞాన మార్గాన్ని ఎన్నుకోమన్నాడు. ఎవరు? ఆది శంకరాచార్య. అండ్ ఈ సల్వేషన్ అంటే ఏంటి? లిబరేటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద పాస్ట్ సిన్స్. పాతగా మనకున్న మనం చేసిన పాపాల నుండి మోక్షం రావాలి అంటే ఆ పాతిని ఎంచుకోండి అని చెప్పిన మనిషి ఆది శంకరాచార్య. సో ఏంటది? జ్ఞాన మార్గ. అండ్ అంతేకాకుండా ఈ శైవిజం కి, వైష్ణవిజం కి, అంటే అది ఫాలోవర్స్ కి పర్టికులర్ గా ఒక స్ట్రాంగ్ రైవలరీ అనేది ఏర్పడడం జరిగింది, పర్టికులర్లీ సౌత్ ఇండియాలో.